లైఫ్ లో జరిగిన డేంజరస్ ఇన్సిడెంట్స్ కి మనం ఇచ్చే ఇమోషనల్ రెస్పాన్స్ ని ట్రామా అంటారు. ఈ ట్రామా అనేది పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ లైక్ వార్, యాక్సిడెంట్స్, రేప్, నేచురల్ డిజాస్టర్స్ వల్ల అవ్వచ్చు, లేదా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ లైక్ పాస్ట్ లో స్కూల్లో జరిగిన బుల్లింగ్, హరాస్మెంట్, వర్క్ ప్లేస్ లో సెక్షువల్ హరాస్మెంట్, డిస్క్రిమినేషన్, లేదా చాలా క్లోజ్ గా ఉన్న వాళ్ళ డెత్, లేదా మీ పార్ట్నర్ తో బ్రేకప్, డివోర్స్ ఎక్సెట్రా వల్ల కూడా కావచ్చు. ఈ ట్రామా వల్ల లైఫ్ లో చాలా డిఫికల్టీస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మనకు తెలియకుండానే బాధేస్తూ ఉంటది, ఎప్పటికీ మూడంతా ఆఫ్ ఉంటుంది. మన ట్రామాకి సంబంధించిన పర్సన్ ని, ప్లేస్ ని, ఆబ్జెక్ట్స్ ని అవాయిడ్ చేస్తూ ఉంటాం. మనని మనం లోకం నుండి ఐసోలేట్ చేసుకుంటాం. పానిక్ అటాక్స్ వస్తాయి, డిప్రెషన్, యాంగ్జైటీ, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్, PTSD లాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇవన్నీ మనలో డేంజర్ ఇంకా హెల్ప్లెస్నెస్ లాంటి ఫీలింగ్స్ ని డెవలప్ చేస్తాయి. ఇంకా వీటి వల్ల మనకు తెలియకుండానే ఫోన్, పాన్, మందు, సిగరెట్, గ్యాంబ్లింగ్ లాంటి అడిక్షన్స్ కి అడిక్ట్ అయిపోతాం. అసలు ఈ ట్రామా నుండి ఎలా బయటపడాలి? ట్రామాని ఫేస్ చేస్తున్న వాళ్ళ బ్రెయిన్ లో ఏం జరుగుతుంది? బాడీలో ఎలాంటి కెమికల్